హే గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికైతే నేను వచ్చేసానండి. అది ఇంకేదో కాదు, ఉప్పు దీపం లేకపోతే ఐశ్వర్య దీపం అని కూడా అంటారనమాట. దీన్ని ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, ఇంకా ఎలాంటి నియమాలు పాటిస్తూ పెట్టుకోవాలి అని చెప్పి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఏంటంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అన్నమాట. మనం ఉప్పు దీపాన్ని ఎందుకు అంటే మనకి ఏంటంటే ఇంట్లో ఎలాంటి బాధలున్నా లేకపోతే డబ్బు నిలవాలి అంటే వచ్చిన డబ్బు వెళ్ళిపోతుంది, డబ్బు నిలవట్లేదు అనుకున్నా, లేకపోతే ఇంకా మనీ ఒక్కటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకే కాదు, లేకపోతే హెల్త్ కానీ లేకపోతే ఇంట్లో సుఖశాంతులు ఉండాలి అన్నా మనకి ఏంటంటే ఇలా ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఓన్లీ డబ్బు కోసమే కాదు, ఇలా మనకి ఎలాంటి పర్పస్లో పెట్టుకోవాలనుకున్నా చాలా మంచిది. ముందుగా మనం ఈ ఉప్పు దీపం పెట్టుకోవడానికి ఏంటంటే పూజ గదిని మొత్తం నీట్గా శుభ్రం చేసేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనం ఇలాగా ఒక గిన్నె తీసుకొని పసుపు ఉంటుంది కదా, అందులో కొంచెం వాటర్ని తీసుకోండి. ఇలా ఒక ఇత్తడిది కానీ లేకపోతే వెండిది కానీ లేకపోతే రాగివిది కానీ ఆ ప్లేట్ ఉంటుంది కదా కొంచెం పెద్ద సైజులోని, ఇలాంటి ఒక ప్లేట్ని తీసుకొని ఎక్కడా గ్యాప్స్ లేకుండా, అసలు చిన్న గ్యాప్ కూడా ఎక్కడ లేకుండా కిందన మీదన మొత్తం అంతా కూడా ఇలా పసుపుతో అలంకరించుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇలా ఒక పెద్ద ప్రమిదను తీసుకోండి. నార్మల్గా దీపారాధన చేసే చిన్న ప్రమిదలు కాకుండా ఇలా కొంచెం పెద్ద ప్రమిదను తీసుకొని ఇప్పుడు ఈ పెద్ద ప్రమిదకు కూడా మొత్తం పసుపు రాసుకోండి. అండ్ ఇంకా 2 చిన్న ప్రమిదలు కూడా తీసుకోవాలన్నమాట. ఈ 2 చిన్న ప్రమిదలు కూడా మొత్తంగా పసుపు రాసేసుకోవాలి, ఎక్కడ గ్యాప్స్ లేకుండా. సిల్వర్ దాంట్లో మాత్రం ఈ దీపాన్ని పెట్టొద్దండి, అయితే వెండిది, ఇత్తడిది లేకపోతే అంటే రావిది. ఇప్పుడు మనం పసుపు రాసేసుకున్నాం కదా, వీటన్నింటికి పసుపు రాసేసుకున్న తర్వాత నీట్గా బొట్లు పెట్టి వీటన్నింటిని బాగా అలంకరించుకోవాలన్నమాట. ఈ ద్వీపాలు ఇంకా చిన్న పళ్ళెం తీసుకున్నాం కదా దాన్ని, వీటన్నింటినీ కూడా ఇలా కుంకుమ బొట్లతోని మొత్తం అంతా కూడా చిన్న దీపాలకు కూడా కుంకుమ బొట్లు పెట్టుకొని మంచిగా అలంకరించుకోవాలి. ఈ పసుపు కుంకుమ పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఎక్కడ గ్యాపులు లేకుండా చాలా అందంగా అలంకరించుకోవాలండి. ఎందుకంటే మనం ఈ ద్వీపం అనేది లక్ష్మీదేవి పెడతాం కదా శుక్రవారం నాడు, అయితే సూర్యోదయం అవ్వకముందు లేకపోతే ఈవినింగ్ సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే 6 నుంచి 7 లోపు మనం ఈ ద్వీపాన్ని పెట్టుకోవాలండి. ముందుగా కిందన మనం ఏదైతే ప్లేట్ తీసుకుంటున్నామో అందులో మనం ఏంటంటే ఈ పెద్ద ద్వీపాన్ని పెట్టుకోవాలి. ఇందులో కల్లుప్పుని మాత్రమే వాడాలండి, సాల్ట్ని వాడకూడదు. ఈ కల్లుప్పు కూడా ఏంటంటే వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి, అంటే కిందన ఎక్కడ పడిపోకూడదు అనమాట. మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. కల్లుప్పు అనేది కిందన పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. అండ్ ఇంకా ఏంటంటే ఆ ప్రమిద నిండుగా వేసుకోవాలి, గ్యాప్లు ఇచ్చి అంటే సగం వేసేసి అలా ఉంచేయకూడదు, నిండుగా వేసేసుకోవాలి. దానిపైన ఒక చిన్న ప్రమిద పెట్టి అందులో అక్షింతలు వేసుకొని అప్పుడు దానిపైన ఒక మళ్ళీ ప్రమిద పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, కిందన ఏంటంటే ఒక ప్లేట్, దానిపైన పెద్ద ప్రమిద, అందులో ఉప్పు వేసుకోవాలి, దానిపైన ఇలాగా ఇంకో ప్రమిద పెట్టుకొని అందులో అక్షింతలు, దానిపైన ఇంకొక ప్రమిద అనమాట. ఇందులో మనం శక్తి కొలది ద్వీపాన్ని వెలిగించుకోవచ్చు అనమాట. నూనెతో అయినా నెయ్యితో అయినా లేకపోతే నువ్వుల నూనెతో అయినా. ఇప్పుడు 2 ఒత్తులు తీసుకొని ఇలా బాగా దగ్గరికి అనుకొని ఒక ఒత్తులాగా చేసుకోవాలన్నమాట. 2 ఒత్తుల్ని తీసుకొని అప్పుడు దాన్ని ఆ నెయ్యిలో పెట్టేసుకోండి. మీరు ఏదైతే కొబ్బరి నూనె నెయ్యి లేకపోతే నువ్వుల నూనె ఏదైతే తీసుకుంటున్నారో అందులో పెట్టేసుకోండి ఆ ఒత్తుని. ఇప్పుడు ఈ ప్లేట్ ఉంది కదా మనం కిందన పెట్టుకున్నాము, ఈ ప్లేట్ని మంచిగా పువ్వులతో డెకరేషన్ చేసుకోండి, బాగా అలంకరించుకోండి. ఇంకా లక్ష్మీదేవి ప్రతిమను కూడా ఏంటంటే పువ్వులతో మంచిగా అలంకరించుకోండి. లక్ష్మీదేవికి నిండుగా ఉంటే చాలా ఇష్టం కదా. అండ్ గుర్తు పెట్టుకోండి, ఈ ద్వీపం పెట్టేటప్పుడు కంపల్సరీ ఆడవాళ్ళు గాజులు, మంగళసూత్రం మంచిగా అలంకరించుకొని ఇంకా నుదుటికి బొట్టు ఇవన్నీ పెట్టుకొని బాగా ఉండాలన్నమాట. గాజులు లేకుండా ఈ ద్వీపాన్ని అయితే అస్సలు వెలిగించకూడదండి, అసలు మంచిది కాదు, వెలిగించిన యూజ్ ఉండదు. దాన్ని కూడా పసుపు కుంకుమ పెట్టుకొని దానికి అగ్గిపెట్టెతో వెలిగించి అప్పుడు మనం ఈ ద్వీపాన్ని వెలిగించుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా ఎలాంటి ద్వీపం వెలిగించినా డైరెక్ట్గా అగ్గి పుల్లతో వెలిగించకూడదు, అయితే హారతితో వెలిగించాలి, లేకపోతే ఇలా ఊదొత్తితో వెలిగించుకోవాలన్నమాట ద్వీపం అనేది. చూసారు కదా, ఇప్పుడు ఏంటంటే ఊదొత్తిని నార్మల్గానే ఇంకా మొత్తం ఆ ధూపం అంతా సమర్పించేసి అమ్మవారికి తర్వాత ఏంటంటే నీట్గా హారతి ఇచ్చేసుకోవడమే అనమాట. చూసారు కదా, మనకి ఏంటంటే ఇంట్లో హెల్త్ అయినా వెల్త్ అయినా ఇలాంటివి మంచిగా జరగాలన్నా ప్రతి శుక్రవారం ఇలా అయితే
సూర్యాస్తమయం తర్వాత లేకపోతే సూర్యోదయం ముందు ఇలా పెట్టుకోండి. చాలా చాలా మంచిది, చాలా మంచి జరుగుతుందనమాట ఎవ్రీ ఫ్రైడే ఇలా చేయడం వల్ల. ఇంకా ఈ ఉప్పుని ఏం చేయాలి అని డౌట్ మీకు రావచ్చు. సో దీన్ని నెక్స్ట్ డే అంటే సాటర్డే మీరు ఏంటంటే ఈ ఉప్పుని అయితే నీటిలో కరిగించేసి ఒక మంచి ప్లేస్లో వేయండి. లేదు అనుకుంటే మీ దగ్గర ఏదైనా పారే దగ్గర అంటే పారే నీళ్ళ దగ్గర వేయాలన్నమాట. అలాంటివి ఏవి పాసిబుల్ లేవనుకుంటే సింక్లో వేసేసుకోండి. వేసేటప్పుడు మాత్రం సింక్ చాలా క్లీన్గా ఉండాలి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. లేదనుకుంటే ఎలాంటి కోనేరులో అయినా చెరువులో అయినా ఇలా ఎక్కడ ఎవరు తిరగలేని ప్లేస్లో ఏంటంటే ఈ ఉప్పుని వేసేయచ్చు అనమాట. కరిగించుకొని చెట్ల దగ్గరైనా వేసేయచ్చు అనమాట ఈ ఉప్పుని. నెక్స్ట్ డే మనకి ఏంటంటే శనివారం అనేది ఇలా ఉప్పుని తీసేసుకోవాలి. ఈ ఉప్పుతోనే ప్రతి ఫ్రైడే పెట్టకూడదండి, ఫ్రైడే ఉప్పుని మార్చాలి. దీపపు కుందులు మాత్రం అవే పెట్టొచ్చు, కానీ ఉప్పును మాత్రం మళ్ళీ యూజ్ చేయకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకేనైతే మరి ఉంటాను. బై బాయ్.